నమస్తే. భారతదేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలో ఇండిగోకి సంబంధించిన ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ రోజుకు 1000కి పైగా కూడా రద్దవుతున్న పరిస్థితి. అసలు ఎందుకు రద్దవుతున్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఎంతోమంది కూడా అక్కడ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్స్లలో. ఇటు ముంబై ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో సహా డైలీ ఒక్క రోజుకు 1000 ఇండిగో ఫ్లైట్లు కూడా రద్దయిపోతున్న పరిస్థితి. అసలు ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది? దీనికి సంబంధించి ఆర్తనాదాలు వింటూ ఉంటే ఒక్కొక్కరు సర్జరీకి పలానా రాష్ట్రానికి సర్జరీకి వెళ్ళే డాక్టర్స్ కూడా అక్కడే అయిపోయారు, క్యాన్సర్ పేషెంట్లు అక్కడే అయిపోయారు. ఒక తండ్రి మా కూతురికి శానిటరీ ప్యాడ్స్ కావాలంటూ కూడా ఏదైతే దానికి సంబంధించి ఇండిగో ఆఫీస్లో లోపల వెళ్ళి ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. నా తండ్రి క్యాన్సర్ వచ్చింది, నా క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం ఉంది, అతను ఖచ్చితంగా ఇతర దేశాలకు తీసుకెళ్ళాలి ట్రీట్మెంట్ కోసం అంటూ కూడా తన తండ్రి కోసం కొడుకు ఆర్తనాదాలు కూడా అక్కడ ఎన్నో రకాల లక్షలు 6 లక్షలకు పైగా కూడా ఎంతోమంది ప్రయాణికులు అక్కడ ఉండి వేధిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ విమానాలు రద్దు చేయాల్సి వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? డీజీసీఐ అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఎయిర్లైన్స్ సంబంధించి ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి పైలట్స్ ఒకరోజు ఢిల్లీ హైకోర్టును సంప్రదించే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు అంటే ఎయిర్లైన్స్ సంబంధించి మేము దాదాపుగా నిద్ర లేకుండా రాత్రులు కష్టపడుతూ ఉన్నాం, మాకు ఓన్లీ వారానికి 48 గంటలే రెస్ట్ ఇస్తూ ఉన్నారు. రెస్ట్ లేకపోవడం వల్ల కూడా ఏదైతే క్రాషింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, విమానాలు ల్యాండ్లోనే కిందపడి చనిపోయే ప్రమాదాలు చాలా జరుగుతాయి. కాబట్టి నిద్ర ముఖ్యం. కాబట్టి నిద్ర లేకుండా మాకు కనీసం ఎటువంటి సెలవులు ఇవ్వకుండా కూడా ఈ ఏదైతే ఇండిగో సంస్థ పెద్ద ఎత్తున కూడా దోపిడీకి పాల్పడుతోంది అని చెప్పి ఏదైతే ఇండిగోకి సంబంధించినటువంటి పైలట్స్ ఢిల్లీ హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు ఇండిగో ఎయిర్లైన్స్ పైన. ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించి ఖచ్చితంగా ఏదైతే మీకు గతంలో ఏదైతే వారానికి 36 గంటలు మాత్రమే రెస్ట్ ఉంటుండే, కానీ ఇప్పుడు మేము 48 గంటలకు పెంచుతున్నామని చెప్పేసి 22 రకాల రూల్స్ని కూడా ఢిల్లీ హైకోర్టుకి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో డీజీసీఐ కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి మార్పులు చేర్పులు చేయండి, ప్రయాణికులకు కావచ్చు, పైలట్స్కి కావచ్చు, అందులో పనిచేసే సిబ్బంది ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డీజీసీఐ కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మళ్ళీ అదే మొండి వైఖరితో ఏదైతే ఢిల్లీ హైకోర్టులో రెడ్ పిటిషన్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే మొండి వైఖరితో వెళ్తూ ఉంది. మళ్ళీ అదే 36 గంటలు అంటే వారానికి 36 గంటలు ఇస్తూ మళ్ళీ అదే విధంగా కనీసం ఏ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా ఈ సంస్థ నుంచి ఇండిగో సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి వెళ్లకుండా వాళ్ళకు చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా వేరే సంస్థలోకి వెళ్ళడానికి అనుమతించట్లేదు. పైలట్స్ నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సెలవు దినాలు కూడా మొత్తం తగ్గించేశారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తక్కువ విమానాలు, తక్కువ పైలట్స్, తక్కువ సిబ్బందితో ఎక్కువ దోపిడీ చేసే శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పేసి సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి పైలట్స్ అందరూ చెప్తా ఉన్న పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితి. దీనికి సంబంధించి ప్రయాణికులు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ రెస్ట్ లేకపోవడంతో అలసిపోయి చాలామంది కూడా అయినా కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు ప్రయాణికులందరూ 6 లక్షల పైగా అందరూ కూడా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో సందిగ్ధమై అక్కడే ఉండిపోయిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా దాదాపు 6 లక్షల మంది పైగా ఉంటే అందులో 827 కోట్ల డబ్బులను కూడా రీఫండ్ చేసినట్టుగా కూడా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఎందుకు డీజీసీఐ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే ఇండిగోకి ఆల్రెడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విమానయాన సంస్థలో 60% పైగా కూడా ఇండిగోనే పెద్ద ఎత్తున కూడా ఈ ప్రయాణాలను నిర్వహిస్తూ ఉంది. ఇండిగో ఎయిర్ప్లేన్సే ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు అంటే ఒక ప్రైవేట్ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీని చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? అంటే ఒక ప్రైవేట్ సంస్థకు కొన్ని జీవో ఇచ్చింది, నిజంగా గిన్ని 12 గంటలు మాత్రమే చేయాలి, ఈ రూల్స్ మాత్రమే ఉండాలి, ఆ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చి మళ్ళీ ఇండిగో ఒప్పుకోకపోవడంతో ఆ జీవోని వెనక్కి తీసుకోవడం. అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణకే ముందస్తుగా ఆలోచనలు చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పటికే రైల్వే శాఖ ప్రైవేటీకరణ చేసేసారు, ఇంకా విమాన శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే ప్రమాదంలో ఉందా అంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంతోమంది కూడా డాక్టర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రానికి వెళ్ళి నేను సర్జరీ చేయాలి, అక్కడ ఒక పేషెంట్ చావబతుకులో ఉండడానికి కొందరు, లేదు నా తండ్రి క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కూడా ఆ ప్రైవేట్ సంబంధించి కూడా ఇందులో ఉంటుందని చెప్పి రోజుకు దాదాపు 1000 ఫ్లైట్లకు పైగా కూడా ఇండిగో ఫ్లైట్స్ మొత్తం రద్దయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇండిగో ఫ్లైట్ సిబ్బంది ఒకటే చెప్తున్నారు, ఇండిగో ఫ్లైట్ సంస్థ ఏం చెప్తా ఉందంటే లేదు మేము నడపలేము, మేము నష్టాల్లో కూరుకుపోయాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సెలవులు ఇవ్వలేము, ఖచ్చితంగా మేము
సిబ్బందిని కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము రేట్స్ ఈ విధంగానే పెడతామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే దాదాపు 6 లక్షల పైగా కూడా టికెట్స్ బుక్ అయ్యాయి. 6 లక్షల పైగా ప్రయాణికులు కూడా ప్రతి ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 827 కోట్లు డబ్బులు కూడా రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే 9,000 లగేజెస్ ఏదైతే ఒక గంటకు ముందే మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు గంటకు ముందే మన లగేజెస్ని వాళ్ళు చెక్ చేసేసుకొని వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు. మనం బోర్డింగ్ పాస్ తీసుకొని లోపల ఎయిర్ప్లేన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వెయిట్ చేసే క్రమంలో మన లగేజ్ మొత్తం మరో ఏరోప్లేన్లో అక్కడ లోపల పెట్టేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి లగేజెస్ మొత్తం 9,000కు పైగా లగేజెస్ ఉంది. ఆ లగేజెస్లో 4,700 లగేజ్ మేము రిటర్న్ ఇచ్చేసాం. ఇంకా సగం లగేజ్ ఉంది, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇండిగో పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగోదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, బయట కొంచెం మేధావులు చెప్తున్న పరిస్థితి అంటే లేదు, ఇది మళ్ళీ ప్రైవేటీకరణ చేసే ఒప్పందం జరుగుతూ ఉంది. ఇండిగో ఒకటే ప్రైవేటీకరణలో లేదు కాబట్టి దీన్ని మళ్ళీ ఏదైతే కార్పొరేట్ శక్తులకు అప్పగించి మళ్ళీ ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా కూడా బీజేపీ దీనికి సంబంధించి నడుస్తుంది. ఎందుకంటే డీజీసీఏ అనేది బీజేపీ చెప్పినట్టు వినాలి. అలాగే డీజీసీఏ ఖచ్చితంగా చెప్పినట్టు ఈ ఏరోప్లేన్స్ ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ప్రతి ఏరోప్లేన్ డీజీసీఏ సంబంధించిన నిబంధనల ప్రకారమే నడవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డీజీసీఏ చెప్పినా కూడా డీజీసీఏ చెప్పిన పనిగడలు ప్రకటించకుండా, అలాగే వాళ్ళ యొక్క సేఫ్టీ విషయంలో ఆలోచించకుండా వ్యతిరేకంగా వీళ్ళ ఏరోప్లేన్స్ నడుస్తూ ఉన్నా కూడా మళ్ళీ డీజీసీఐ వాళ్ళకే ఖచ్చితంగా కొంచెం సమయం ఇస్తామని చెప్పడం, మళ్ళీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇంకొంచెం సమయం ఇస్తామని చెప్పడం, దీన్ని అన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ మేధావులంతా చర్చ నడుస్తుంది. మరి ఇంకా ఎన్ని రోజులు, దాదాపు రోజుకు 1000. ఇప్పుడు ఈ రోజు కూడా చూసుకున్నట్టే హైదరాబాద్ నుంచి వేరే దేశాలకు కావచ్చు, వేరే రాష్ట్రాలకు కావచ్చు వెళ్ళే విమానాల్లో 44 విమానాలు ఓన్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే రద్దయిపోయిన పరిస్థితి. మరి రద్దయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన ప్రయాణికుల పరిస్థితి ఏంది? దాదాపు ఎంతోమంది ప్రయాణికులు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఏరోప్లేన్ లేకున్నటువంటి విమానాలు రద్దయిపోయి ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంటే దగ్గరలో శంషాబాద్లో కావచ్చు, ఇతర ఎయిర్పోర్ట్లలో పక్కన హోటల్స్లో ఉంటూ మళ్ళీ వాళ్ళే డబ్బులు కట్టుకుని హోటల్స్లో ఉంటూ అక్కడే పడుకొని అక్కడే మళ్ళీ ఎప్పుడు దీనికి సంబంధించి ప్లేన్ ఉంటుందా అని చెప్పేసి ఎప్పుడు చెప్తారో అని చెప్పేసి హోటల్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లోనే పడుకొని లక్షల మందికి పైగా కూడా అక్కడ అవస్థ చెందుతున్న పరిస్థితి. నిజంగా ఇది ఒక ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటీకరణ ద్వారా ఎంత ఇబ్బంది జరుగుతోంది. ప్రైవేటీకరణ వ్యక్తులు కనీసం ప్రభుత్వం చెప్పే నియమ నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నడుస్తే ప్రైవేటీకరణకి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇండిగో సంస్థ అని చెప్పేసి కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇండిగోకి సంబంధించి నిజంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? మళ్ళీ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు ఏం జరగబోతుంది? మళ్ళీ ఇండిగో మళ్ళీ ఏదైతే ఈ ప్లేన్స్తో మళ్ళీ ముందుకు నడిచే ఛాన్స్ ఉందా? లేకపోతే ఇండిగోను నిజంగానే మేము నష్టాల్లో పూరుకుపోయాం, మేము ఈ 10 గంటలు నడపలేము, మేము తక్కువ మందితోనే ఎక్కువ సంపాదించాలనుకున్నాం అని చెప్పి ఇదే ఫిలాసఫీతో ముందుకు పోతే మళ్ళీ ఇండిగో ఉండే పరిస్థితి ఉంటుందా? అసలు ముందుకు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇండిగోపై కావచ్చు, అలాగే ఇండియా విమానాశ్రయంపై కావచ్చు ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు ఫ్లైట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉందా? మళ్ళీ విమానశాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఇండిగో కావచ్చు, డీజీసీఐ కావచ్చు ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే చాలాసార్లు డీజీసీఐ చాలాసార్లు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైనా నిజంగా వాళ్ళకు నిద్ర సరిపోతుందా? లేకపోతే మేము ఇచ్చినటువంటి ఏదైతే మాకు 22 రకాల నియమాలు ఇచ్చారు, 22 రకాల వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇచ్చారు, కానీ వాటన్నిటి ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి కూడా డీజీసీఐ ఎప్పుడు కూడా వాళ్ళను పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగా అందులో ఉన్నటువంటి ఆ సిబ్బంది కావచ్చు, ఇండిగోలో ఉన్నటువంటి సిబ్బంది ఏ ఒక్క సంస్థలోకి వెళ్లకుండా కనీసం వాళ్ళ సెలవులు సరిపోకుండా కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? దానికి సంబంధించి ఇండిగో ఒప్పుకుంటుందా? లేకపోతే మళ్ళీ ఇండిగో రద్దయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా 60% పైగా కూడా ఇండియో విమానాలే ఉన్నాయి. ఇండియోనే దీనికి సంబంధించి ఆ ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉంది కాబట్టి అవి రద్దయిపోతే మరి ఇండియా వ్యాప్తంగా ఇంకా స్పైస్ జెట్ కావచ్చు, ఇంకా చాలా విమాన సంస్థలు ఉన్నాయి, మరి అవన్నీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే ఖచ్చితంగా దీన్ని కూడా ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ఏదైనా కుట్ర జరగబోతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.